ఇంకా ఏమి ప్యాక్ చేయలేదు. భయం అవుతుంది. లైక్ ఎప్పుడు చేయాలి ప్యాకింగ్ ఇవంతా అని. టైం ఏమో ఇట్లా చూస్తాను ఇట్లా ఉరుకుతూనే ఉంది. పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఇండియాకి వెళ్తున్నా. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. స్పెషల్లీ అబ్రాడ్లో ఉండి ఇట్లా ఒక్కరు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ మీకు వచ్చిందా? ఈసారి నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా చెప్తా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలో. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ స్ట్రీట్. దిస్ ఇస్ నవీనా. దిస్ యువర్ ఫస్ట్ టైం వాచింగ్ అవర్ వీడియోస్. మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మీకు నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో హిట్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాక నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. సో నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే వచ్చేస్తారు, మీరు వెంటనే యూస్ చేయవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు ఇండియా ఫర్ 3 లాంగ్ మంత్స్, ఆగస్ట్ 7th నుంచి నవంబర్ 7th వరకు, టు కవర్ ఆల్ ది మెయిన్ బిగ్ ఫెస్టివల్స్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ థింగ్స్ మే గెట్ చేంజ్డ్. సో నాకు మళ్ళీ ఇండియాలో ఇన్ని ఫెస్టివల్స్కి ఒకటేసారి ఫర్ ఇన్ని మంత్స్ ఇండియాకి వెళ్తానా లేదా అని తెలీదు. నాకు ఇప్పుడు ఒక ప్రాపర్ డెడికేటెడ్ వర్క్ లేదు. సో అందుకని మీ అండ్ అనుదీప్ టుగెదర్ డిసైడెడ్ దట్ ఐల్ బి గోయింగ్ టు ఇండియా బికాస్ తనకి జాబ్ ఉంది, లీవ్ దొరకలేదు. సో హీ కెనాట్ ట్రావెల్ విత్ మీ రైట్ నౌ. So this video is all about how I'm planning to go India and the things that I have to do before I leave. So ఈ వీడియోలో అన్నీ అవన్నీ షేర్ చేస్తా. I'm excited, at the same time I'm feeling very sad. ఏమో ఈ ప్లేస్ చాలా అంటే చాలా అలవాటు అయిపోయింది. లైక్ దిస్ ఇస్ మై హౌస్ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాకి వెళ్తే ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నా అన్నట్టు ఎక్కడో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ నేను వెళ్ళినాక చాలా పండుగలు, చాలా ఫంక్షన్స్, చాలా థింగ్స్ నా కోసం స్పెషల్గా వెయిట్ చేస్తున్న పీపుల్ చాలా మంది ఉన్నారనమాట. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇంకా మనం ముందు వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. నేను ఇండియాకి వెళ్ళే 3 days ముందు లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుందామని వెళ్తున్నా. సో ఎవ్రీ 2 monthsకి యూజువల్లీ ఫుల్ ఫేస్, నెక్ అండ్ అండర్ఆర్మ్స్ చేయించుకుంటా. ఈసారి అయితే 1 monthకి చేయించుకుంటున్నా బికాస్ నేను ఇండియాకి వెళ్తున్నా. అండ్ ఇక్కడ కంపేర్ టు ఇండియా ఇక్కడ చాలా చీప్ అనమాట లేజర్ ట్రీట్మెంట్స్ అనేది. సో నౌ ఐఎమ్ హెడింగ్ దేర్. నా లేజర్ అయిపోయింది. లేజర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను సూషీ ట్రై చేయాలి అని చెప్పి అనుదీప్ నన్ను ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చినాడు. నా లైఫ్లో ఇప్పటివరకు సూషీ నేను ఎప్పుడు తినలేదు, బట్ దిస్ ఇస్ అనుదీప్స్ ఫేవరెట్ క్యూజిన్. అఫ్కోర్స్ దాన్ని ఎట్లా తినాలో కూడా ఐ హ్యావ్ నో ఐడియా. అండ్ చాప్ స్టిక్స్తోనైతే నాకు అస్సలు తినడానికి రాదు, ఎన్ని టైమ్స్ ట్రై చేసినా. సో ఎవ్రీ టైం అనుదీప్ నాకు చూపిస్తాడు అనమాట ఎట్లా తినాలి అని చెప్పి. అప్పటి వరకు వస్తుంది బట్ మళ్ళీ అప్పుడే బిస్కెట్ అయిపోతుంది. బట్ సమ్హౌ ఐ వాజ్ ఏబుల్ టు ఈట్ అండ్ ఇట్ వాజ్ సో యమ్. నాకు అనిపించింది అసలు నేను ఇన్ని డేస్ ఎందుకు ట్రై చేయలేదు ఇది అని. బికాస్ సూషీ చేసేటప్పుడు మనకి జస్ట్ నార్మల్ రైస్, ఇంకా అన్ని పైన రా ఫిష్ లైక్ రా సాల్మన్ లైక్ వాట్ ఎవర్ ద యూనో పైన పెట్టేటివన్నీ రా ఉంటాయి అనమాట. సో అట్లా పచ్చిగా తినాలేమో అని అనుకున్నా, బట్ ఎనఫ్ ఫ్రై చేసి మనకి మంచిగా ఇస్తారు. ఇట్ వాస్ సో గుడ్. సో ఇప్పటి నుంచి అయితే నాకు డెఫినెట్లీ నా ఫేవరెట్ ఫుడ్ లిస్ట్లో ఇది యాడ్ అయిపోయింది. అండ్ మేము అనుకున్నాము నేను ఇండియా వెళ్ళే ముందు సూషీ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం మా ఇద్దరికి ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ డ్రింక్ అవన్నీ ట్రై చేయాలి అని అనుకొని ఈరోజు బయటికి వచ్చినాం అనమాట. అయితే మా ఇంటి దగ్గర లిలాంగ్ బై టేస్ట్ ఆఫ్ షాంఘాయ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. దాంట్లో వాంటాన్స్ విత్ రెడ్ చిల్లీ ఆయిల్ అని ఒక ఐటమ్, అది ఎంత యమ్మీ ఉంటుంది అంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ సో ఫార్. పెళ్ళికి ముందు నేను అసలు ఏ క్యూజన్స్ టేస్ట్ చేయకపోతుండే ఎక్సెప్ట్ ఇండియన్ అండ్ మెడిటేరియన్, సమ్ టైమ్స్ వేరే క్యూజన్స్. బట్ ఆఫ్టర్ వెడ్డింగ్ ఐ థింక్ ఐ హ్యావ్ ట్రైడ్ ఆల్మోస్ట్ ఆల్ ద క్యూజన్స్ అండ్ దిస్ విల్ బి మై ఫేవరెట్ అనుకుంటున్నా. ఇంకా అంతకు మించి టేస్ట్ అయితే నాకు ఇంకా ఏమి తినొచ్చో లేదో తెలియదు. తర్వాత మ్యాకాకి వెళ్ళినాం. మ్యాకా ఒక కాస్మెటిక్ స్టోర్ ఆస్ట్రేలియాలో. సో ఇక్కడ కన్సిలర్ అండ్ ఫౌండేషన్ కొందామని ఇక్కడికి వచ్చిన. అండ్ ముందు నా స్కిన్ టోన్ 2 shades లైటర్ ఉంటుండే, 2 shades డార్క్ అయిపోయింది నా స్కిన్ టోన్. సో అందుకని అండ్ ఆల్సో నాకు కొంచెం యాక్నే వచ్చేసింది. దానివల్ల నాకు నా స్కిన్కి ఏది సూటబుల్ అని వాళ్ళకి చెప్తే, సో వాళ్ళు మన స్కిన్కి తగ్గట్టు ఎనీవేస్ మీకు అందరికీ తెలుసు కదా, సో విచ్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. అండ్ నాకు ఏ కన్సిలర్, ఏ ఫౌండేషన్ పెట్టినా, లైక్ ఏ మేకప్ నా స్కిన్కి పెట్టినా కూడా నాకు ఆక్సిడైజ్ అయిపోయి డార్క్ అయిపోతుంది స్కిన్ అంతా. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. ఐ థింక్ ఐ జస్ట్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఫైనల్గా నాకు ఫౌండేషన్ అయితే మంచిగా దొరికింది, బట్ కన్సిలర్ అయితే నాకు సూట్ అయినట్టు అనిపించలేదు. సో ఐ జస్ట్ బాట్ ఫౌండేషన్. అండ్ డ్రింక్ కోసం అయితే మిల్క్ ఫ్లవర్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సిగ్నేచర్ మ్యాంగో సాగో డ్రింక్ అని ఉంటుంది.
ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా అసలు వదలము, అంత బాగుంటుంది అనమాట. సో అందుకని ఇండియాకి వెళ్ళే ముందు ఇది కూడా తాగుదామని చెప్పేసి తీసుకున్నా. అండ్ అప్పుడే నా చెక్ ఇన్ కూడా వచ్చేసింది 48 hours ముందు. సో చెక్ ఇన్ అయితే చేసేసిన. మండే 5th August, ఇంకా 2 daysలో నేను ఇండియాకి వెళ్తున్నా. మండే ఆఫ్టర్నూన్ 4 అయ్యింది. ఇది లిటరల్లీ నా బ్యాగ్స్ కూడా బయట పెట్టలేదన్నమాట. ఏ ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు, లైక్ లిటరల్లీ నథింగ్. ఏం తీసుకెళ్ళాలని కూడా నాకు అర్థం కావట్లేదు. బికాస్ 20 kgs లగేజ్ మాత్రమే ఇచ్చినాడు నాకు. ఈ ఆస్ట్రేలియాలో ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. బికాస్ యూఎస్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి యూఎస్కి ఫ్లైట్ బుక్ చేసుకుంటే బై డిఫాల్ట్ 223 kgs చెక్ ఇన్ బ్యాగ్, ఒక 7 kgs క్యారీ ఆన్ బ్యాగ్ అండ్ ఒక బ్యాక్ ప్యాక్ ఇస్తారు. కానీ ఇక్కడ బై డిఫాల్ట్ 0 kgs ఉంటుంది. సో మనం కొంచెం ప్రైస్ పెంచుకుంటూ పోతే ఫ్లైట్కి అట్లా మన బ్యాగేజ్ వెయిట్ కూడా పెరుగుకుంటూ పోతుంది అనమాట. బట్ ఇక్కడ నుంచి అయితే నాకు ఓన్లీ 20 kgs ప్లస్ 7 kgs బ్యాగ్స్కే ఒక 8 kgs వరకు పోతుంది. దట్ మీన్స్ అస్యూమ్ ఐ హ్యావ్ ఓన్లీ 20 kgs టు క్యారీ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు ఇండియా. ఇంకా ఏమీ ప్యాక్ చేయలేదు, భయం అవుతుంది, లైక్ ఎప్పుడు చేయాలి ప్యాకింగ్ ఇవంతా అని. టైం ఏమో ఇట్లా చూస్తాను, ఇట్లా ఉరుకుతూనే ఉంది. అసలు ఫస్ట్ నేను ఏమేమి తీసుకుపోవాలనుకుంటున్నా మ్యాండేటరీ థింగ్స్ అనేది నేను ఫస్ట్ మొత్తం ఈ బెడ్ పైన పెట్టుకుంటే నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది. తర్వాత వెయిట్ని బేస్ చేసుకొని కొన్ని ఎలిమినేట్ చేయాలా, కొన్ని యాడ్ చేయాలా అనేది చూస్తా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అట్ ద సేమ్ టైం 3 months కదా, లెట్స్ సీ. పెళ్ళి తర్వాత ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఒక్కదాన్ని వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. లాట్స్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూ గాన్ త్రూ దిస్ ఫేజ్. నాకైతే ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, ఒక డైలమాలో ఉన్న. మెయిన్ థింగ్ పెళ్ళి తర్వాత ఇట్లా ఒక్కరనే వెళ్ళడం, దట్ టు గర్ల్ ఒక్కరు వెళ్తే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఒక క్లారిటీ వస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ గెట్ మీ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ కేర్. మీరు ఎవరైనా స్పెషల్లీ అబ్రాడ్లో ఉండి ఇట్లా ఒక్కరు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ మీకు వచ్చిందా? లెట్స్ సీ, నేను ఎక్కడికి వెళ్తాను, ఇంకా ఏదైనా మన ఇల్లే కదా, అంతే సింపుల్. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ టైం నుంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈసారి నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు కూడా చెప్తా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలో. ఓకే, స్టే ట్యూన్. నేనైతే ఇప్పుడు కొంచెం సేపు ప్యాకింగ్ చేసుకొని గెట్ బ్యాక్ టు యూ అండ్ లెట్స్ కంటిన్యూ అవర్ ప్యాకింగ్. ఓకే, రేపు ఆఫ్టర్నూన్ 1 o'clockకి నా ఫ్లైట్. ఇప్పుడు 6 అవుతుంది ప్రీవియస్ డే. జస్ట్ ఇట్లాంటి బ్యాగ్స్లో మొత్తం ఏమేమి తీసుకెళ్లాలో పెట్టుకున్నా, కానీ నాకున్న లిమిట్ ఓన్లీ 20 kgs. 20 kgsకి ఏం తీసుకెళ్లాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో మెయిన్గా అయితే నేను ఓన్లీ ఇండియన్ వేర్ ఏవైతే నేను ఇక్కడికి తెచ్చుకున్నానో అవే నేను తీసుకెళ్తున్నా. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫెస్టివల్స్కి వేసేసుకుంటే వాటి పని అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చేటప్పుడు కొత్తగా తెచ్చుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ నా యూఎస్ బ్లాగ్స్ నుంచి ఫాలో అవుతూ ఉంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంది. సో నేను ఎప్పుడైనా ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి పౌచెస్లో అన్నీ సెట్ చేసుకుంటా. సో దాట్ నాకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట, లగేజ్ మొత్తం క్లమ్జీ కాకుండా. సో ఐ హ్యావ్ 2 sets. సో ఇట్లా వస్తాయి అనమాట, లైక్ ఒక పెద్ద బ్యాగ్ నుంచి చిన్న పౌచ్ అంత వరకు 8 pieces అనుకుంటా ఈ సెట్లో. అండ్ ఇంకొకటి ఈ కలర్. సో సిమిలర్ 2 బట్ డిఫరెంట్ సైజెస్. సో ఇట్లా ఒక దాంట్లో అన్ని ఇన్నర్స్, ఒక దాంట్లో అన్ని టాప్స్, ఒక దాంట్లో అన్ని జీన్స్ అట్లా పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. అండ్ లగేజ్ కూడా మనకి నీట్గా ఒక ఆర్గనైజ్డ్ లాగా ఉంటుంది, మెస్సీ ఉండకుండా. సో చాలా మంది నా ప్రీవియస్ వీడియోస్లో కూడా లింక్స్ అడిగినారు వీటివి. అండ్ నా ఈ 3 piece లగేజ్ సెట్ కూడా చాలా మంది లింక్స్ అడిగినారు. ఇప్పుడైతే నేను జస్ట్ ఇట్లా పడేసిన అనమాట, అన్ని ఇట్లా ప్యాక్ చేసేసి పెట్టేసిన. ఇప్పుడు వెయిట్ చూసుకొని తీసేయాలా యాడ్ చేయాలా అనేది ఇప్పుడు నేను ఫైనల్ చేసుకోవాలి. లెట్స్ గెట్ ఆర్ ప్యాకింగ్ స్టార్టెడ్. సో ఎప్పుడైనా నేను ఈ క్యారీ ఆన్ బ్యాగ్లో ఏదైనా ఎమర్జెన్సీ ఐటమ్స్ లేదా అన్ని క్లోత్స్ పెట్టేస్తా. ఎందుకంటే క్యారీ ఆన్లో ఇంకా ఏ పెట్టినా కూడా అక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్ అప్పుడు ఓపెన్ చేయమంటారు, తీయమంటారు, ఆ హెడేక్ అంతా వద్దు అని చెప్పేసి ఇంకా ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అట్లా ఏమైనా ఉన్నా కూడా నేను చెక్ ఇన్ బ్యాగ్స్లోనే పెడతా. క్యారీ ఆన్లో మోస్ట్లీ క్యారీ చేయడానికి ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఊకే ఓపెన్ చేయమంటారు, అది కీ అని మొత్తుకుంటుంది అనమాట.
సో అందుకని మోస్ట్లీ నేను క్లోత్స్ పెట్టేస్తే ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా ఆ సెక్యూరిటీ చెక్ ఇన్లో వేసేయచ్చు, అది బయటికి వచ్చేస్తుంది, మనం హ్యాపీగా తీసుకొని రావచ్చు. సో ఇది చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే మనం ఒకసారి ఇక్కడ చెక్ ఇన్ చేసేస్తే అయిపోతుంది, తర్వాత ఏమైతే అనేది మనకి దిగే వరకు మనకు ఆ టెన్షన్ ఉండదు కాబట్టి సో షుడ్ బి ఫైన్. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సిడ్నీ నుంచి నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళడానికి నాకు ఓన్లీ 20 kgs ప్లస్ 7 kgs ఉందన్నమాట. కానీ 20 kgs నాకు ఈ పెద్ద బ్యాగ్లోనే సరిపోతుంది, బట్ ఈ ఎక్స్ట్రాది కూడా నేను క్యారీ చేయాలి, ఎందుకంటే వచ్చేటప్పుడు హైదరాబాద్ టు సిడ్నీ వచ్చేటప్పుడు 35 kgs ప్లస్ 7 kgs నేను బుక్ చేసుకున్నా. సో అప్పుడు ఆ 35 kgs పట్టాలంటే ఒక్క బ్యాగ్లో సరిపోదు కాబట్టి ఈ బ్యాగ్ తీసుకెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నాకు మళ్ళీ ఈసారి 3 kgs వేస్ట్ అవుతుంది, కానీ తప్పదు కదా. చూద్దాం ఎట్లా ప్యాక్ చేసుకుంటా, 20 kgsలో ఏమేమి ఇరికిస్తా అనేది చూడాలి ఇప్పుడు. ఇంకా కొన్ని క్లోత్స్ వాషింగ్కి వేసిన, అవి ఇంకా డ్రై అవ్వలేదు. సో డ్రై అయితే సో దీంట్లో అన్ని డైలీ మనం ఇంట్లో వేసుకునే ట్రౌజర్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇంట్లో పెట్టేసిన. సో ఇక్కడ ఉన్న ఇదంతా ఇండియన్ వేర్ అనమాట. సో కొన్ని కార్డ్ సెట్స్ ఉన్నాయి, కొన్ని శారీస్ ఉన్నాయి, అండ్ కుర్తీస్ లెగ్గిన్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను లెగ్గిన్స్ అవన్నీ సేమ్ మళ్ళీ పర్చేస్ చేసే బదులు ఎట్లాగో ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉండి కూడా నేను పెద్ద వేసుకోవడానికి అసలు నాకు టైం రావట్లే. సో అందుకని ఇవన్నీ మళ్ళీ క్యారీ చేస్తున్నా.